వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం సైందవ్ హిట్ సినిమా సిరీస్ లతో ఆకట్టుకున్న దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి బరిలో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించి కథ ఇదేనంటూ ఓ గాసిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తండ్రి కూతురు సెంటిమెంట్ ప్రధానంగా ఈ సినిమా సాగుతుందంట. అరుదైన వ్యాధితో బాధపడే కూతురు, అదే తరహా వ్యాధితో బాధపడే విలన్, కూతురుని కాపాడుకోవడానికి హీరో చేసే పోరాటం, అదే సమయంలో తనను తాను కాపాడుకోవడానికి విలన్ చేసే యత్నాలు, ఇద్దరికీ ఒకటే అవసరం. ఈ తరహా నేపథ్యంలోనే సైందవ్ స్టోరీ ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది. ఈ నాటకీయ పరిణామాల నేపథ్యంలో హీరోకి విలన్ కి మధ్య సాగే పోరాటం తెరపై అత్యద్భుతంగా సృష్టించాడట శైలేష్ కొలను. యాక్షన్ ఘట్టాల ప్రధానంగా ఈ సినిమా స్క్రీన్ ప్లే ఉంటుందట. అలాగే హృదయమైన సెంటిమెంట్ వెంటాడుతుందట. ఇటీవల తండ్రి కూతురి నేపథ్యంలో వచ్చిన హైన్ అన్న సినిమా హిట్ అయిన సంగతి తెలిసిందే. అలాగే వెంకటేష్ కూడా విక్టరీ కొడతాడేమో చూడాలి. మరి వెంకీ కెరీర్ లోనే పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఎప్పటి నుంచో వెంకటేష్ కేవలం ఏడాదికి ఒక్క సినిమాను నటిస్తూ చాలా సెలెక్టివ్ గా కథలను ఎంచుకుంటూ సక్సెస్ కొడుతున్నారు. ఇక 2023లో అయితే రానా నాయుడు వెబ్ సిరీస్ లో వెంకటేష్ నటించిన వెండితెరపై వెంకీ సినిమా పడలేదు. వెంకటేష్ ఫ్యాన్స్ లో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మూవీలో వెంకటేష్ కూతురు అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. దానికి 15 కోట్ల విలువ చేసే ఓ ఇంజెక్షన్ అవసరం. అదే ఇంజెక్షన్ విలన్ కి కూడా కావాలి. దీనికోసం వీరిద్దరి మధ్యన పోరు జరగబోతుంది. గతంలో గోపీచంద్ హీరోగా వచ్చిన ఒక్కడున్నాడు సినిమాకి ఇది కాస్త దగ్గరగా అనిపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న హీరోని విలన్ తన అవసరానికి వాడాలని ప్రయత్నిస్తాడు. హీరోని చంపి అతని హార్ట్ తీసుకోవాలని అనుకుంటాడు. అయితే ఇది తెలిసి హీరో తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంచుమించు ఈ పాయింట్ వెంకీ మూవీలో ఇంజెక్షన్ కోసం విలన్ వెంకీ పోరాడే పాయింట్ ఒకేలా అనిపిస్తాయి. అయితే సైందవ్ మూవీ కంప్లీట్ యాక్షన్ డ్రామా. గోపీచంద్ సినిమా మాత్రం ప్రయోగాత్మక సినిమాగా తెరకెక్కింది. దీంతో స్టోరీ లైన్ విషయంలో సిమిలారిటీ ఉన్న కథ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఖచ్చితంగా వెంకటేష్ కెరీర్ లో ఈ మూవీ బెస్ట్ మూవీ అవ్వబోతుందని సినీ వర్గాల నుంచి కూడా టాక్ వినిపిస్తుంది. సైందవ్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.